అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి నేనైతే చిట్టి ముత్యాల పలావ్ అయితే చేస్తున్నానండి రొయ్యలతో. అదైతే ముందుగా నేను తీసుకున్నవి అయితే మీకు చూపిస్తున్నాను. నేను 1/2 కిలో చేస్తున్నానండి, దానికి తగ్గట్టుగా తీసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అంటే వీటికి చిన్న ఉల్లిపాయలు అయితే బాగుంటాయండి, నా దగ్గర అవి లేవు. అందుకనే పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ముక్కల కింద. ఇవి ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉంటుండగా రొయ్యలు ముందుగా కొంచెం పసుపు వేసుకుని కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఉడికించుకున్నానండి. ఉడికించి దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకున్నాను. ఇవిలా ఒక కప్పు తీసుకున్నాను. అలాగే కాజు కూడా ఒక కప్పు తీసుకున్నానండి. ఇంకొచ్చేసి ఇందులో వేసుకునే మసాలా దినుసులు ఒక 2 ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, యాలకులు, లవంగాలు 4 లవంగాలు తీసుకున్నాను, చెక్క, ఇవి మరాఠీ మొగ్గలు ఏవో అంటారు, వీటికి మసాలా దినుసులు సరిగ్గా నాకు తెలియదు. ఇది కూడా అనాస పువ్వు అంటారు కదా, అనాస పువ్వు కాదు, ఇది అనాస పువ్వు ఏదో మొత్తం మీద బిర్యానీ మసాలాకి సంబంధించిందండి. ఇవి 2 నాకు తెలియదు వీటి పేరు. ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక కప్ తీసుకొని ఇందులో అయితే ఒక గ్లాస్ వేసుకున్నాను. ఇంకొక గ్లాస్ కూడా వేసుకుంటే నాకు 1/2 కిలో అయితే రైస్ అయిపోతుంది. ఇంకో 1/2 కిలో రైస్ అయింది ఇది. వీటిని శుభ్రంగా ఇప్పుడు వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి చిట్టి ముత్యాలండి, చిన్నగా ఉంటాయి. రైసు పలావ్కి ఈ బియ్యంతోనే బాగుంటుంది. ఇప్పుడైతే వీటిని క్లీన్ చేసి పెట్టేసుకుందాం ఈ రైస్ని. ఇప్పుడైతే రైస్ కడిగి పెట్టేసుకున్నానండి. మొత్తం వాటర్ అంతా తీసేసుకొని ఇలా రైస్ని అయితే పక్కన పెట్టుకున్నాను. మసాలా దినుసులు పేర్లు తెలియదు అని అనుకోకండి, అది కొంచెం ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు ఆ పేర్లు రావు. అందువల్ల బిర్యానీ మసాలా పేరు చెప్పలేదు. ఇది ఆకు ఒకటి తీసుకున్నాం, బిర్యానీ ఆకు, అంతే తప్ప అవి తెలియకపోవడం కాదు, వాటి పేరు ఏంటో రావట్లేదు గమ్ముని. ఓకే, ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ఇది కొంచెం ఎక్కువ రైస్ చేసేటప్పుడు అయితే పెద్ద గిన్నెలు లాంటివి పెట్టుకోవచ్చండి. నేను 1/2 కిలో చేస్తున్నాను కాబట్టి ప్యాన్ లాంటిది మూకుడు పెట్టుకున్నాను, నాకు సరిపడు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇందులో అయితే మనం ముందుగా తీసి పెట్టుకున్న జీడిపప్పును అయితే ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పును అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే జీడిపప్పు ఫ్రై చేసి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఆనియన్స్ వేసుకుంటున్నాను అండి. ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా మీకు చెప్పాను కదా పలావ్ దినుసులు, ఇవి కూడా వేసేసుకుంటాను. వీటిని వేసుకుని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోకూడదండి, కొంచెం పచ్చి ఉన్నట్టే ఉండాలి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇది కరిగేటప్పటికి 2 స్పూన్స్ అవుతుంది, అందుకే 2 స్పూన్స్ అన్నాను.
ఇప్పుడైతే ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో మనమైతే ముందుగా పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకుంటున్నాం అండి. ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అయితే వీటిని ఫ్రై అవనిద్దాం. బిర్యానీ ఆకు కూడా వేసేస్తున్నాను, అలాగే టమాటాస్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడైతే ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, మూత పెట్టుకొని ఒక 3-2 మినిట్స్ ఉంచుకుందాం. కాస్త మీడియంలో పెట్టి ఇప్పుడైతే మూత తీసేసుకుందామండి. ఫ్రై అయిపోయాయి కదా, చూసారు కదా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా 2 కలిపి మిక్స్ చేసుకున్నాను నేను. 5 అయితే వేసేసుకుంటున్నాను, ఒక స్పూను వేసుకుంటున్నాను. గరం మసాలా సపరేట్గా, అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా కూడా వేసుకోవచ్చు. నేను మొత్తం పట్టుకున్నవి వేసుకున్నా. ఇప్పుడైతే దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి వీటిని కూడా. ఇప్పుడు ఇందులో అయితే ఒక చిటికెడు వరకు పసుపు కూడా వేసుకున్నాను. అలాగే ఇందులో ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడే వేసేసుకుంటున్నాను. మరి వాటర్ వేసాక కూడా మనకి ఏమైనా సరిపోలేదు అనుకుంటే అప్పుడు కొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడైతే వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో అయితే మనం ముందుగా కడుగు పెట్టుకున్న రైస్ వేసేసుకుంటున్నాం. మొత్తం రైస్ అంతా వేసేసుకున్నాను. ఇప్పుడు రైస్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడైతే రైస్ అంతా కూడా కలిపేసుకున్నాం. దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 4-5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి రైస్ని. ఇదైతే మీడియం, మరీ సిమ్లో కాకుండా బాగా స్పీడ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒక 4-5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి రైస్ అంతా. ఇప్పుడైతే 4 మినిట్స్ అలా అయిపోయిందండి. ఒకసారి మూవ్ చేసి చూస్తున్నారు కదా, రైస్ అంతా ఫ్రై అయినట్టు అయింది. ఇలా రైస్ అయితే ఫ్రై అయిపోవాలండి. మనకు రైస్ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే రైస్ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి మనం 2 గ్లాసెస్ వాటర్, అది రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోవాలండి. కొంచెం మగ్గింది కాబట్టి కొంచెం ఒక పావు కిలో గ్లాస్ వాటర్ తగ్గిస్తే సరిపోద్ది. కానీ మ్యాక్సిమం వేసేయాలి, ఎందుకంటే నేను హైలో ఒకటి పెట్టుకుంటాను, అందుకు వేసేసుకుంటాను. చూసారు కదా, ఈ కొంచెం వాటర్ని అయితే తగ్గించి 4th గ్లాస్ ఇలా వేసాను. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసుకుంటాను. ఇది ఉడికేటప్పుడు బబుల్స్లా వస్తాయి కదా, అప్పుడు సాల్ట్ చూసుకొని సరిపోయిందా లేదు చూసుకోవాలండి. సాల్ట్ ఏమైనా పడితే అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మరీ సిమ్లో కాకుండా మరీ స్పీడ్లో కాకుండా కొంచెం మీడియం, ఇప్పుడైతే స్పీడ్లోనే పెట్టుకోవాలి. అవి ఉడుకుతున్నప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మూత తీసుకుందామండి. ఇంకా ఉడుకుతూ ఉంది కదా,
ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో అయితే సాల్ట్ సరిపోయిందో లేదో మనం ఒకసారి చూసుకుందాం. కొంచెం అయితే సాల్ట్ పడుతుంది. ఆ వెనకాల గోలేంటి అనుకోకండి, మా పాప. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే చూసారు కదా, ఇలా దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయినట్టు వచ్చింది. ఇప్పుడు అయితే మీడియం, మరి బాగా మీడియం కాకుండా కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నాం కదా, సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు అలా సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అయింది కదండి, మూత తీసేసుకుందాం. ఓకే, పలావ్ అయిపోతుంది, కానీ ఇంకొంచెం పొలుకైతే ఉంది కదా, ఇంకొంచెం ఉంది. దీన్ని కూడా మనం సిమ్లోనే ఇంకొంచెం వాటర్ ఉంది, పొలుకు కూడా ఉంది. మనం ఇదైతే ఒక 3 మినిట్స్లో అయిపోతుంది. దీంట్లో మనమైతే ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదా, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజూస్ కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి మరొక 4-5 మినిట్స్ అమ్మిద్దాం సిమ్లో పెట్టేసుకుని. ఓకే అండి, ఇప్పుడు 5 మినిట్స్ కూడా అయిపోయింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.